పాడు జీవితము శ్రీరామన్న ఏంది డల్లుగున్నావు? ఏమో తమ్ముడు, ఏం చేసినా మిలియన్స్ కొద్ది వ్యూస్ వస్తాయి. మనకు ఏం చేయాలో చెప్పొచ్చుగా. సింపుల్ అన్న, అమ్మాయిగా పుడితే చాలు. అంతే కదన్న, అమ్మాయి కూర్చున్నా చూస్తారు, నిల్చున్నా చూస్తారు, వంగినా చూస్తారు, ఎక్స్పోజింగ్ చేసినా చూస్తారు, ఐపీఎల్ మ్యాచ్ కి వెళ్ళి రియాక్షన్లు ఇచ్చినా చూస్తారు, లాస్ట్ కి పూసలమ్మినా సెలబ్రిటీని చేస్తారు. అది అయ్యే పంచాయతీ కాదని వేరే ముచ్చట చెప్తాముడు. అంతెందుకన్నా, పచ్చళ్ళు నమ్మి బండబుద్ధులు పెడితే ఫుల్ వ్యూస్. అట్లా చేస్తే బిజినెస్ మూసేస్తున్నారు కదా తమ్ముడు. ఊకో అన్న, పేరు మార్చి బిజినెస్ రీస్టార్ట్ చేస్తే చాలు, ఆల్రెడీ ఫేమస్ అయిపోయింటాం ఎలాగో. ఇది కూడా మన వల్ల ఏం ముచ్చట కాదు తమ్ముడు, వేరే ముచ్చట చెప్పు. సరే అన్న, నీకు సినిమాలు తీయడం వచ్చా? రాదు. దట్స్ వాట్ ఐ వాంట్. అదేంది? ఇప్పుడు మూవీ తీసేవాడి కంటే బస్తా పేపర్లు చేతిలో పెట్టి ఉన్నవి లేనివి చెప్పి మూవీలో ప్రతి దాంట్లో బొక్కలు పెడితే నువ్వే ఫేమస్ అయిపోతావు. ఏది తమ్మి ఇవన్నీ కాక ఇంకేమైనా చేయొచ్చు చెప్పు. ఇవన్నీ కాదంటావా, కాంట్రవర్సీ క్రియేట్ చేసి అమ్మ నా బూతులు తిట్టి ఫ్యాన్స్ మధ్యలో లొల్లి పెట్టినావు అనుకో, వ్యూసే వ్యూస్. వామ్మో, అట్లా కాదు తమ్ముడు, మంచి కంటెంట్ తో వస్తే చూస్తారా చూడరా జనాలు చెప్పు. మంచి అని వినబడంగానే బేల్తో ఇట్లా పైకంటాడు. పూరిబాయి పోఖ్రీలో మాట అంటాడన్నా, అది ఫాలో అయిపోతే చాలు, ఫుల్ ఫేమస్. గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. 200 సెంటర్స్ 200 డేస్. పబ్లిక్ వాంట్స్ దట్ అతి.